మకర రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. తృతీయములో శని సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మీరు మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. అష్టమంలో బుధుడు సంచరించడం వల్ల అనుకోకుండా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి ఆ వ్యాపార విస్తరణ జరుగుతుంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటున్నాయి. లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా కాలం గడుపుతారు. ద్వితీయంలో రాహువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. ఎదుటివారితో మనస్పర్ధలు కూడా అవకాశం కనిపిస్తుంది. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.